ఇవేమీ తెలియని మీరు కోపంలో నన్ను శపించారు. అయ్యయ్యో, ఎంత పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించండి. అరే, ఇందులో మీ తప్పేమీ లేదు. ప్రతి సంఘటన వెనుక ఒక బలమైన కారణం ఉంటుంది. ఆ దేవుడు నాకిలా జరగాలని అనుకున్నాడు, అందుకే ఇలా జరిగింది. దయచేసి శాపం నుండి విముక్తి ఎలా పొందాలో తెలియచేయండి. ఈ మాసం చాలా విశిష్టమైనది. మీరు ఈ మాసం ఒక శివాలయాన్ని నిర్మించండి. ఏ ఊరిలో అయితే శివాలయం ఉండదో అక్కడ మీరు మీ స్వశక్తితో, సొంత డబ్బుతో, సొంత కష్టంతో శివాలయాన్ని నిర్మించండి. ఆపై మీకు శాప విముక్తి ఖచ్చితంగా కలుగుతుంది. అలా విక్రముడు చెప్పడంతో ఆంజనేయ స్వామి భూమండలమంతా శివాలయం లేని ఊరి కోసం వెతుకుతూ ఉంటాడు. అలా కొంత దూరం వెళ్ళగా స్వామికి ఒక ఊరు కనిపిస్తుంది. అందులో